హాయ్ స్టూడెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇంకో క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాన్ వర్ టు సెల్ హిస్ చైర్ ఫర్ 720 రూపీస్, హీ వుడ్ లూజ్ 25%. ఒక పర్సన్ ఉన్నాడు, అతను తన దగ్గర ఉన్న చైర్ని 720 రూపీస్కి సేల్ చేయాలి అనుకుంటే అతను 25% లూజ్ అవుతాడమ్మా అమౌంట్. టు గెయిన్ 25%, హీ షుడ్ సెల్ ఇట్ ఫర్. ఒకవేళ అతనికి 25% ప్రాఫిట్ రావాలి అనుకుంటే అతను ఆ చైర్ని ఎంతకు సేల్ చేయాలి? చూడండి, 720కి సేల్ చేయడం వల్ల 25% అమౌంట్ లూజ్ అవుతారంట. అయితే 25% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సేల్ చేయాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఇచ్చిన ఈ వాల్యూస్ అన్నీ మనకు ఈక్వల్ టు 125%. ఏంటమ్మా? ఈక్వల్ టు 125%. అన్నీ కాదు, ఇందులో ఏదో ఒకటి మాత్రమే మన ఆన్సర్. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక వాల్యూ 125%కి ఈక్వల్ అవుతుంది. అదేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? చూడండి ఒకసారి. లూజ్, ఇఫ్ ఎ మ్యాన్ were to sell his chair for 720, he would lose 25%. అంటే 100%లో నుంచి 25% అతను లూజ్ అవుతే 75% మిగులుతుంది. అంటే ఇప్పుడు ఈ 720 అనేది 75%కి ఈక్వలే కదా. నేను ఈ 75%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 3/4 అవుతుంది. ఏమవుతుందమ్మా? 3/4. అంటే అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ 3 పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి అతని దగ్గర. అంటే 720 అనేది 3 పార్ట్స్కి సమానము, ఈక్వల్ అవుతుంది. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ తెలుసుకోవాలి మనం. ఇక్కడ చూద్దాం. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 720 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 720/3 వేసుకుంటాము, 240 వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత? 240. మరి ఇక్కడ ప్రాఫిట్ దగ్గరికి వస్తే 25% ప్రాఫిట్ కావాలి అన్నాడు. అంటే 100%కి 25% యాడ్ చేస్తే 125% అవుతుంది. ఈ 125%ని కూడా నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 5/4 అవుతుంది. నేను ఈ 5/4ని చూడండి ఎలా రాసుకున్నాను పిక్చర్ రూపంలో. ఇక్కడ 4, ఇక్కడ 1, 5/4. అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 పార్ట్ అని రాసుకున్నాను. 1 పార్ట్ వాల్యూ ఎంత? 240నే కదా. 5 ఇంటూ 240 ఈజ్ ఈక్వల్ టు 1200. ఇది ఓవరాల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. అర్థమైంది కదా. అయితే నేను మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నానమ్మా. అయితే ఈ పర్సన్కి ఈ చైర్ ఎంత కాస్ట్ పడిందో చెప్పండి. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్క నిమిషం మీరు వీడియోని పాస్ చేసి చేయండి. ఇందులో అడగలేదు, బట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా చేయొచ్చు? సింపుల్. టోటల్ ఎన్ని పార్ట్స్ అయినాడు ఇక్కడ? 4. అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ ఉన్నాడు కదా. సో ఈ 4 పార్ట్స్ అనేది అతని యొక్క కాస్ట్ ప్రైస్. 240 ఇంటూ 4 వేసుకున్నాం అనుకోండి, 24 4s are 96. సో 960 రూపీస్. ఎంత? 960 రూపీస్ అనేది అతని యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే, థ్యాంక్ యూ మా. క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు ఇస్తూ ఉంటానమ్మా. థ్యాంక్ యూ.